మానకొండూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా వార్షికోత్సవాలను కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో ఎమ్మెల్యే సత్యనారాయణ క్యాలెండర్లపై వ్యాసరచన పోటీలను కళాశాల విద్యార్థులకు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు నగదుగా బహుమతిని అందించారు. కబడ్డీ వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెడల్స్తో పాటు మెమోటోలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. వచ్చే ఇంటర్ పరీక్షలో బాగా రాసి తల్లిదండ్రులతో పాటు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పరీక్షలకు తక్కువ సమయం ఉన్నందున దృష్టి వేరే వాటిపై మరల్చకుండా పరీక్షలపై ధ్యాస పెట్టాలన్నారు. ఇప్పటి నుంచే కష్టపడితే భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడతారన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిడిసి కమిటీ చైర్మన్ పోల్సాని పితాంబరరావు, డైరెక్టర్ గస్కంటి సంపత్, కళాశాల ప్రిన్సిపల్ వి ఆంజనేయరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి సంపత్ గౌడ్, మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, నాయకులు ముత్సాని శ్రీనివాసరెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి, ఎరవేని రామాంజనేయులు, రామిడి తిరుమల రెడ్డి, కనకం అశోక్, ఉపన్యాసకులు శరత్, శ్రీధర్, కరుణ, లలిత, మంజుల, నిరోష, రమేష్ బాబు, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సార్ చాలా సంతోషకరం. దానికి మీరు ప్రయత్నం చేస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత 4 రూమ్స్, తర్వాత ఒక కాంపౌండ్ వాల్ ఇచ్చినట్టుంటే దీన్ని కొంచెం డెవలప్మెంట్ చేయవచ్చు. సైన్స్ ప్రాక్టికల్స్ సెంటర్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఐపీ ఎగ్జామ్స్ లోపల విద్యార్థులు ఇప్పుడు కష్టపడి చదువుతుంది సార్. దానిలో కూడా విద్యార్థులు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకొని మంచి మార్కులతో వారు ఈ ఐపీ పరీక్షల్లో వాళ్ళు విజయం సాధించాలి. సెల్ ఫోన్స్ కొంచెం పక్కకు పెట్టండి. సెల్ ఫోన్స్ తర్వాత ఇంకా టీవీలు కొంచెం ఈ పరీక్షల టైంలో బంద్ చేసి కొంచెం చదువుపై ఏకాగ్రత సాధించి మంచిగా దీనిలో పట్ల ఇంటర్మీడియట్లో పట్ల అధిక ఉత్తీర్ణ శాతం సాధించాలని కోరుతూ ముగిస్తున్నాం సార్. ఇట్ ఈస్ నా కళాశాల దినాలను గుర్తు చేస్తూ ఉన్నది మీతో ఉండడం. నేను కూడా చాలా కాలం వైద్య విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా ఉండి ఒక ప్రొఫెసర్గా ఉండి చదువు చెప్పిన అనుభవం ఉన్నది. మళ్ళీ ఈరోజు మీ ముందుకి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఎప్పుడు విద్యార్థులతో ఉంటే అనునిత్యం మనం ఒక యవ్వనంలో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. టీచర్ ఎప్పుడు ముసలోడు కాడంట. టీచర్లు అట్లా కనబడతారు మనకు. ఎందుకంటే వాళ్ళు ఉండేది కూడా ఎప్పుడు వాళ్ళ సహవాసం అంతా యూత్తో, కాబట్టి ఆ యూత్ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయని చాలామంది అంటారు. ఆ థాట్స్ అన్నీ కూడా యూత్లో ఉన్న థాట్సే ఉంటాయని ఒక సైంటిఫిక్ సర్వే ఇది ఉట్టుటి మాటలు కాదు. కానీ మరి క్రీడలలో రాణించి బహుమతులు గెలుచుకున్నటువంటి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, రాని వాళ్ళు మళ్ళొకసారి ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే చాలా క్రూషియల్ ఎడ్యుకేషన్. 10th క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుంటారు, కానీ ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా క్రూషియల్. కాబట్టి కష్టపడి చదివితేనే, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతారో మా రోజుల్లో హూ పాస్డ్ ఇంటర్మీడియట్ ఈజ్ అ మీడియట్, హూ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఈజ్ అన్ ఈడియట్. సో should not be idiotic. Exams are approaching very fast. You have to read well. You have to succeed in the exams, because without having a degree or good education in this society, 28th February 2024 final board exams మీ అందరికి ఉన్నాయి. మరి కష్టపడి బాగా ప్రిపేర్ అయినారు అనుకుంటున్నాను. MPHW వాళ్ళు ఎట్లా కష్టపడతారు, ప్రొఫెషనల్ స్కూల్స్ వాళ్ళకు అనుభవం ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది. ఎటు వచ్చి బాధ అంతా కూడా హ్యుమానిటీస్ వైపే ఉంటుంది. హ్యుమానిటీస్ అంటే ఎంపీసీ బైపీసీ కాకుండా ఉన్నటువంటి సిఈసి హెచ్ఈసి వాళ్ళే అంతటా
కలెక్టర్లు కావాలన్నా పూర్వకాలంలో హ్యుమానిటీస్ నుండే ఏది ఐఏఎస్లు కావాలన్నా ఐపీఎస్లు కావాలన్నా ఒక అడ్వకేట్ కావాలన్నా వీళ్ళందరూ ఆ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉండే. కానీ ఇందులో షైన్ అయిన వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే షైన్ అవుతారు. ఎక్కడ పోయినా ఏమైనా కూడా వాడు బీఎస్సీ చేసి ఎల్ఎల్బి చేసినాడు అనుకో, ఆ అడ్వకేట్ ఫెచ్ అయినాడు. బీఎస్సీ చేసి లేకపోతే ఇంకా వేరే ప్రొఫెషనల్ కోర్స్ చేసి ఐఏఎస్ అయింది అనుకోండి, ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా షైన్ అయిన ఉన్నాడు. అంటే ఎక్కడ చూసినా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉంటే వాళ్ళందరూ కూడా బాగా రాణించగలుగుతారనేది పూర్వకాలం నుండి కూడా ఒక నానుడి. ఇప్పుడు మన లోపల కూడా ఎవరైతే మ్యాథ్స్ బాగా చేస్తారో వాళ్ళ చుట్టూ మనం తిరుగుతాం. అరే ఈ సమ్ ఎట్లా వచ్చింది, ఈ సమ్ ఎట్లా చేయాలి అని. అంటే విద్యార్థులకు కూడా వాళ్ళ విద్యార్థుల్లో ఉన్నటువంటి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరు చెప్తే వాళ్ళు బాగా చేస్తే వాళ్ళ గౌరవం ఉంటుంది. నేను కూడా మ్యాథ్స్ నేర్చుకున్నాను కానీ బాగా రాలే. మా ఫాదర్ అన్నాడు, అరే మ్యాథ్స్ వదిలా, నువ్వు ఎంపీసీ తీసుకోకు, బైపీసీ తీసుకో, డాక్టర్ అవుతావు, నీకు సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా అని అన్నారు. అంటే నేను 8th క్లాస్ నుంచే ఒక సైన్స్ లోపల మ్యాథ్స్ చేసేదే యావరేజ్గా. నాకు 10th క్లాస్లో అప్పుడు 72 మార్క్సే వచ్చినాయి. కానీ మళ్ళీ సైన్స్ తీసుకుంటే 98 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు 80, 79, 80 కథ చెప్తున్నా. అంటే ఆ విధంగా మనకు ఆ టీచర్ని చూసి ఒక విధంగా మనకు మార్గదర్శకంగానో అది టీచర్ బాగా చేస్తుండే వాళ్ళని మనం చేసుకోవడము ఉంటుంటుంది. కాబట్టి మనము ఇప్పటి నుండే ఒక సబ్జెక్ట్స్ హ్యుమానిటీస్ అయినా సైన్స్ అయినా మనం బాగా చదవాలి. అందుగురించి నేను పోయినసారి కూడా ఒక కొటేషన్ చెప్పిన, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదు అని. మీరందరూ కూడా మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్లో మీ అందరికీ కూడా మంచి జరగాలని, ఇంటర్మీడియట్లో మీరు సక్సెస్ కావాలి. ఎవరు కూడా దయచేసి ఇంటర్మీడియట్తో విద్యను ఆపొద్దు. ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో మీరందరూ పాస్ కావాలని ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే. People love